సాంబార్ ఇలా చేస్తే ఇడ్లీలోకి, రైస్‌లోకి రెండిట్లోకి తినొచ్చు. హలో! అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను సాంబార్ చేస్తున్నాను. ఇది ఇడ్లీ పిండి గూడా ఉంది. ఈ సాంబార్ చేసామా అంటే రైస్‌లోకి, ఇడ్లీలోకి ఉంటుందని ఇలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంట్లో ఏ వెజిటబుల్స్ ఉంటే ఆ వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకొని ఇది టమరిని ఇది వాటర్‌లో అయితే నానబెట్టుకున్నాను. ఒక 30 మినిట్స్ ముందు నానబెట్టేసి ఇలాగా మొత్తం జ్యూస్ అంతా తీసి ఇది వెజిటబుల్స్ కట్ చేసుకున్నాం గదా! ఆ వెజిటబుల్స్ యాడ్ చేసుకొని మొత్తం జ్యూస్‌ని దాంట్లోనే సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, కొంచెం టర్మరిక్ పౌడర్ యాడ్ చేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసి ఒక 20-30 మినిట్స్ ఇంకా అంతే వదిలేయండి. ఆ తర్వాత ఇంకా ఆ స్టవ్ మీద పెట్టి ఇంకా కుక్ చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకొని ఈ ముక్కలన్నీ బాగా ఉడికేంత వరకు అయితే కుక్ చేసుకోవాలి. ఇదే టైంలో ఈ పప్పుని ఒక 1 కప్ పప్పుని అయితే ప్రెషర్ కుక్ చేసి పెట్టుకొని అంతా స్మాష్ చేసి పెట్టుకుంటున్నాను. ఇదే టైంలో ఇంటి వెజిటేబుల్స్ ఉడికే టైంలో పప్పు పెట్టేసుకున్నాము అంటే ఆ పప్పు కూడా ఉడికిపోతుంది. ఇంకా కరెక్ట్ గా ఉంది టేస్ట్, సాల్ట్ అదంతా కరెక్ట్ గా ఉంది, కారం అదంతా సరిపోతుంది అన్నప్పుడు ఈ పప్పును అంతా దాంట్లో మిక్స్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా లాస్ట్ లో ధనియా పౌడర్, సాంబార్ పౌడర్ యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోండి. ఇంకా సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్ ముందే చెక్ చేసుకున్నాం కదా, సాల్ట్ అదంతా కరెక్ట్ గా సరిపోయిందా లేదా అని చూసుకొని ఇంకా లాస్ట్ లో పోపు వేసుకున్నాము అంటే మన సాంబార్ అయితే రెడీ అయిపోతుంది. ఈ సాంబార్ ని మనం ఇడ్లీలో తినొచ్చు, రైస్ లోకి తినొచ్చు. ఇది ఏటిల్లో తినడానికైనా ఇలాగ ఇడ్లీలు చేస్తున్నాను ఇడ్లీ సాంబార్ చేయాలి అన్నప్పుడు ఇలా చేస్తాను. ఒక 2 టైమ్స్ కి యూజ్ అయ్యేలాగా ఉంటుంది. ఇలా చేసినప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రెండిట్లో కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. కొంతమందికి ఇడ్లీలో చేసే సాంబార్ వేరుగా ఉండాలి, రైస్ లో చేసే సాంబార్ వేరుగా ఉండాలి అనుకుంటారు. అలాంటి వాళ్ళకి ఒకసారి ఇలా చేసి పెట్టండి. దేంట్లో అయినా ఇష్టంగా తింటారు. మీ వెజిటేబుల్స్ లో ఏవైనా యాడ్ చేసుకోవచ్చు మీరు యాడ్ చేసుకోవాలి అనుకుంటే. నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ తో అయితే ఇలా సాంబార్ అయితే రెడీ చేశాను. ఇది లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను ఇది దేంట్లో చేశాను అనేది. అది మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.